హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ హియర్. సో ఈరోజు ఏంటంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. సో ఏంటంటే ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన టాపిక్ అనమాట. ఇది నికాన్ కెమెరా గురించి. సో రీసెంట్గా నికాన్ Z6 III వచ్చిందనమాట. సో దాని గురించి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ స్పెక్స్ ఏంటి, మీరు తీసుకోవచ్చా లేదంటే లైట్ తీసుకోవచ్చా, ఇవన్నీ చెప్తా. ఇంకా ఓకే. సో ఫస్ట్ ఏంటంటే నికాన్ Z6 III కెమెరా వచ్చింది. Z6 II ఉంది, Z6 కూడా ఉండేది. సో Z6 ఉన్నప్పుడు ఒకలా ఉండేది, Z6 II వచ్చాక చాలా ఫీచర్స్ చాలా బాగున్నాయి. ఇప్పుడు Z6 III మీకు 6K ఉంటుంది, 6K ఉంటుంది, 6K 60 వరకు తీసుకోవచ్చు. అదేంటి ఎన్రా 6K 30p ProRes రా అనమాట. ఇవన్నీ దీనికి ఫీచర్స్ రావడానికి కారణం ఏంటో చెప్పనా? ఇప్పటి వరకు ఎవడో పూర్తి కెమెరాలో రా ఎవడో వాడలేదు, బట్ ఇందులో వాడచ్చు. ఎందుకో చెప్పనా? రెడ్ కెమెరా తీసేసుకుంది కదా, రెడ్ కంపెనీనే ఓన్ చేసింది నికాన్ ఇప్పుడు. సో ఇన్నాళ్ళు నికాన్ని బాగా కామెంట్ చేసేవారు అందరూ, ఏంటి పొటాటో అని ఇదని అదని చాలా కామెంట్ చేసేవారు. బట్ ఇప్పుడు నికానే తోపైంది అనమాట. ఇంకా తోపని అనలేము, ఎందుకంటే ఇంకా చాలా ఫీచర్స్ ఉంటాయి, అవి కన్సిడర్ చేసి అప్పుడు ఆ పొజిషన్ ఇవ్వగలం. సో అవన్నీ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇవే కాదు, 4K 120 వరకు రికార్డ్ చేయొచ్చు అండి, ఫుల్ HD 240 వరకు రికార్డ్ చేయొచ్చు. సో 240 అంటే మనకు తెలిసిందే కదా, వెడ్డింగ్స్లో స్లో మోషన్ అవన్నీ తీస్తాం. 120 కూడా దానికి వాడతాం. అండ్ మీకు ఇంకా మనకి క్యాపబిలిటీ ఇంకా కావాలనుకుంటే 6Kలో 60 వరకు తీయచ్చు. అండ్ 30 ఎలాగో మనం తీస్తూ ఉంటాం నార్మల్గా. అండ్ మీకు ఫోటోలు తీసే వాళ్ళకైతే 24 మెగాపిక్సెల్ ఉంటుంది అంట దీంట్లో. అండ్ ఇంకా దీనికి డీటెయిల్గా చెప్తా. SD కార్డ్స్ ఉంటాయి కదా, రెండు ఇవ్వడు, ఓన్లీ ఒకటే SD కార్డ్ స్లాట్ ఉంటుంది, ఒకటి CF ఎక్స్ప్రెస్ కార్డు ఉంటుంది. బట్ మన సోనీలో రికార్డ్ అయినట్టు రెండు ఒకేసారి రికార్డ్ చేయలేం అనమాట, దాంట్లో ఓన్లీ ఒకటే రికార్డ్ చేయొచ్చు. సో జనరల్గా మీకు బ్యాకప్ ఆప్షన్ ఉండదు అనమాట. ఏమో ఒకసారి కొన్ని కార్డులు అనుకోకుండా దొబ్బేయచ్చు, అప్పుడు ఏమవుద్ది అది దేవుడికే తెలుసు. సో అలాగా కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఎందుకు తోపు కెమెరా అని చెప్పట్లేదంటే అలా ఒక డ్రాబ్యాక్ ఉంది. ఇంకా ఏంటంటే ఇంకోటి, కెమెరా మీకు 6K అవన్నీ చెప్పాను కదా, 1.5x క్రాప్ ఉంటుంది. రికార్డ్ చేస్తే క్రాప్ వస్తుంది, ఫుల్ ఫ్రేమ్లో రాదు. అండ్ ఇంక ఇవ్వడం ఎందుకు అనిపిస్తుంది నాకు, ఇలాగే అనిపిస్తుంది. కంపెనీ వాళ్ళు 6K ఇస్తారు, 4K ఇస్తారు, ఇవన్నీ ఇచ్చినప్పుడు క్రాప్ అవుట్ పెడతారు బొక్కలాగా. ఏం చేసుకోవడానికి ఆ క్రాప్? ఇప్పుడు దీంట్లో కూడా అంతే, 4K 30 ఇచ్చాడు, అది క్రాప్ లేదు, ఫుల్ ఫ్రేమ్ ఉంటుంది. 4K 60 పెడితే క్రాప్ అయిపోద్ది. ఏం చేసుకోవడానికి అవన్నీ? ఫ్యూచర్లు ఇచ్చి సగానికి కట్ చేసినట్టు ఉంటుంది. సో అదే చిరాకు వస్తుంది కంపెనీ వాళ్ళతోటి, ఇచ్చినట్టే ఇచ్చి లాగేసుకుంటారు అనమాట. ఆ సినిమాలో అంటారు చూసారా, బనేం తెలియకుండా డ్రాయర్ లాగేది ఇలా, అలాగ ఉంటుంది. అలాగుంది వాళ్ళు చేసే పని. ఇంకా ఇంకొక విషయం ఏంటంటే, ఇంకా నికాన్ Z6 III గురించి చెప్పాలంటే నిజంగా చాలా బాగుందండి. నేను ఒక వీడియోలో చూసాను దాని యొక్క క్యాపబిలిటీ, ఎంత బాధ వేసిందంటే వీడియో బీభత్సంగా తీస్తుంది. ఇప్పుడు వచ్చిన కెమెరాలకి ఏంటంటే ఇన్బిల్ట్ దాంట్లో లట్స్ వేసుకుని తీయచ్చు అనమాట. అంటే లట్స్ వేసి ఇప్పుడు మన జరుగుతున్న వీడియో తీస్తున్నాం కదా, ఆ లట్స్ వేస్తే కెమెరాలోనే లట్స్ యాడ్ చేసి ఇప్పుడు ఎలా ఉంటుంది అవుట్పుట్ అనేది చెక్ చేయొచ్చు అనమాట. బట్ దాంట్లో ఆ ఫీచర్ లేదంట. అండ్ ఇంకా కెమెరా ఇంకొక డ్రాబ్యాక్ ఉందండి కెమెరాలో, రికార్డింగ్ టైం లిమిట్ అంట 125 minutes అంట. అంటే 2 గంటల 5 నిమిషాలు ఇస్తాడు. ఇదేంటిది 2 గంటల 5 నిమిషాలు, ఇదేం టైం అండి? దానివల్ల అలా ఆపేయడం ఎందుకు నాకు అర్థం అవట్లే. ఆపేయడం వల్ల జనాలకి ఏం ఉపయోగం ఉంది? ఏం ఉపయోగం లేదు కదా. ఆపకుండా ఇప్పుడు కొంతమంది ఉంటారు షూట్ చేసే వాళ్ళు, కంటిన్యూస్గా తీస్తూనే ఉంటారు. ఇప్పుడు ఇంటర్వ్యూస్ కానీ లేదా ఏదైనా సినిమా షూటింగ్ కానీ ఏమైనా చేస్తున్నారనుకో, అది కంటిన్యూస్ షూట్ చేస్తూ ఉంటారు. షార్ట్ ఫిల్మ్ కానీ కొన్ని ఉంటాయి, అలాంటివి తీస్తున్నప్పుడు మధ్యలో ఆపేసి మళ్ళీ షూట్ చేయాలంటే ఎలా కుదురుతుంది? కుదరదు కదా. క్లయింట్ని కూర్చోబెట్టి ఒకసారి ఆగు బాబు అంట ఇంటర్వ్యూ తీస్తున్నప్పుడు బాగోదు కదా.
సో అందుకే అన్నాను అనమాట, స్టార్టింగ్లో ఈ డ్రాబ్యాక్స్ అన్నీ ఉన్నాయి. బట్ ఓవరాల్ కెమెరా అయితే చాలా బాగుంది. నేను చూశాను దాన్ని. Z6 III ఎలా కావాలితే అలా వాడుకోవచ్చు. ముఖ్యంగా మన వెడ్డింగ్ వాళ్ళకి బాగా అవుతుంది. వెడ్డింగ్ అనే కాదు, మన షార్ట్ ఫిల్మ్స్ తీసే వాళ్ళకి, ఇంటర్వ్యూస్కి, దేనికైనా బాగా పనిచేస్తుంది. బట్ వెడ్డింగ్లో మనకి క్లయింట్స్ కొంతమంది అడుగుతూ ఉంటారు 4K కావాలని. 4K ఇవ్వచ్చు. ఇంకొంతమంది ఎవరైనా 6K అడిగారు అనుకో, వాళ్ళకి కూడా తీసి ఇవ్వచ్చు అనమాట. సో అది మనం చాయిస్ అనమాట, మన మీద డిపెండ్ అయి ఉంటుంది, క్లయింట్ చాయిస్ అనమాట. మ్యాక్సిమం మా ఊరు సైడ్ కానీ అక్కడ హైదరాబాద్లో కూడా మ్యాక్సిమం క్లయింట్స్ కాన్ డిఫరెన్షియేట్ బిట్వీన్ 4K అండ్ ఫుల్ హెచ్డి. ఎందుకంటున్నానంటే ఇది, ఎందుకంటే వాళ్ళకి సరైన టీవీ ఉండదు. మీరు 4Kలో తీసి ఇచ్చినా ఆ టీవీ లేదనుకో, 4K టీవీ లేదనుకో, దాంట్లో వేసి ప్లే కూడా అవ్వదు, వేస్ట్ మీరు తీసి ఇచ్చిన. క్లయింట్ అంటాడు 4Kలో తీసే బాబు, 4Kలో తీసే అంటాడు. బట్ దానివల్ల అది అవుతుందో లేదో వాళ్ళకి తెలియదు. ఇప్పుడు కొంతమంది బాగానే ఉంటుంది, ఎవరు బాగా సాఫ్ట్వేర్ వాళ్ళకి తెలిసి ఉండొచ్చు ఈ 4K రెజల్యూషన్ అంటే ఏంటి, ఫుల్ హెచ్డి అంటే ఏంటి, చాలా మందికి తెలియదు ఇంకా. అండ్ అలా తెలీదు. బట్ ఏమనుకుంటారంటే 4K క్వాలిటీ ఉంటుంది, ఇది ఉంటుంది అనుకుంటారు. బట్ దానికి అది ప్లే అయ్యే సిస్టమ్ మన దగ్గర ఉందా, లేదా మన దగ్గర అది ఉందా, ఏది టీవీ ఉందా అది ప్లే అవ్వడానికి, లేదంటే ప్లే అవుతుంది. 4K ఫైల్ సైజ్ కూడా చాలా పెద్దది వస్తుంది. కొన్ని కెమెరాలు అయితే 4K నార్మల్గా రెజల్యూషన్ ఉంటుంది, మళ్ళీ దానికి ఇంకా హైయర్ రెజల్యూషన్ అంటే ఇందులో కూడా ఉంది, H.264 ఫైల్ రికార్డ్ చేయొచ్చు, H.265 ఫైల్ కూడా రికార్డ్ చేయొచ్చు. H.265 ఫైల్ చాలా హై రేటెడ్ వస్తుంది 4K తీసామంటే. ఫుల్ హెచ్డీలో కూడా అంతే. అలాగా. సో ఒక్కో దానికి ఒక్కో ప్రాబ్లం ఉంటుంది. ప్రతి కంపెనీ ఏం చేస్తాడంటే ఆ రిలీజ్ అయిన ప్రతి కెమెరా సేల్ చేయాలని ఒక్కొక్క కెమెరాలో ఏదో ఒక డిఫెక్ట్ పెడతాడు. ఆ డిఫెక్ట్ వల్ల మనకి ఇది తీసుకోవాలా, అది తీసుకోవాలా, ఏది తీసుకోవాలా మనకు అర్థం అవుతుంది. ఏది పర్ఫెక్ట్ కెమెరా అనుకుంటాం, ఏది అర్థం అవుతుంది. అప్పుడు ఈ కెమెరా తీసుకోవాలా, A7S III తీసుకోవాలని డైలమాలో పడిపోయాను. అప్పుడు తీసుకుందామని A7S III తీసుకుంటే నాకు ఓన్లీ వీడియో సెంట్రిక్ అవుద్ది, ఇంకా ఫోటోలు కూడా అప్పుడప్పుడు తీయాలి కదా అని ఆలోచిస్తే అది ఓన్లీ 12 మెగాపిక్సెల్ ఫోటోలు తీయాలంటే ఇబ్బంది అవుద్ది. ఓన్లీ వీడియో మీద ఫోకస్ చేస్తే మొత్తం అంతా ఓన్లీ దాని మీద ఫోకస్ చేయలేం కదా. కంటిన్యూస్గా మనకు వీడియో వచ్చేసింది అనుకో, ఓకే దాని మీదే ఫోకస్ చేయొచ్చు. ఇప్పుడు వీడియో, ఫోటో ఈ రెండు ఫోకస్ చేసుకున్నాం అనుకో, ఎప్పుడు ఏ ఈవెంట్ వచ్చినా రెండిట్లో చేయొచ్చు. లేదంటే కంబైన్డ్ ఈవెంట్ వచ్చిందనుకో రెండు తీయాలని, అప్పుడు వేరే వాడిని ఎవరైనా పెట్టుకుని తీయచ్చు. సో ఎప్పుడు ఏంటంటే మీ చాయిస్ బట్టి తీసుకోండి కెమెరా. కంపెనీ వాడు బోల్డ్ ఇస్తాడు ఆప్షన్స్, 6K అంటాడు, 8K అంటాడు. ఇప్పుడు R5 సోనీలో R5లో 8K ఉంది, 30p వరకు రికార్డ్ చేయొచ్చు. ఆ తర్వాత నాకు తెలిసి క్రాప్ అవుద్ది అనుకుంటా. సో ఇలా హై రెజల్యూషన్ మనకు అవసరం అనిపిస్తుంది. అవసరం లేదు చెప్పాలంటే. 8K రికార్డ్ చేసినా మీ దగ్గర ఆ టీవీ ఉంటుందా, లేదా సిస్టమ్ ఉంటుందా 8K ప్లే అవ్వడానికి? అది చూడగలిగే సీన్ ఉన్న మానిటర్ మీ దగ్గర ఉందా, అది ఆలోచించండి. అదే లేకపోతే మీరు 8K కెమెరా తీసేసుకుని దాన్ని నార్మల్ మానిటర్లో చూసి, లేదా నార్మల్ టీవీలో ఎలాగో ప్లే అవ్వదు, మానిటర్లో అట్లీస్ట్ ప్లే అవ్వడానికి కొంచెం ల్యాగ్ అయినా ఏదోలా ప్లే అవుతుందేమో. బట్ దాంట్లో తేడా తెలియదు కదా, ఏముంటుంది. ఇప్పుడు 8Kలో ప్లే అయినా అది మామూలు 1080 లాగే కనిపిస్తూ ఉంటుంది మీకు. సో దానివల్ల ఏం ఉపయోగం, ఎవరికి ఉపయోగం, దేనికి ఉపయోగం? ఏం ఉపయోగం ఉండదు కదా. ఉపయోగం ఉండాలంటే ఏం చేయాలంటే, మన దగ్గర రిసోర్సెస్ అన్నీ ఉన్నాయా, సో అది ప్లే అవ్వడానికి 8K ఐదర్ మానిటర్ అన్నా ఉండాలి, లేదా టీవీ అన్నా ఉండాలి. ఇంకా టీవీల్లో 8K టీవీలు అయితే నాకు తెలిసి అయితే రాలా. UHD వరకు వచ్చినాయి, కానీ UHD అంటే మన 4K. బట్ 8K టీవీలు వచ్చి ఉండొచ్చు, కానీ ఆ రేంజ్ అఫోర్డబిలిటీ పెట్టగలిగే జనాలు అందరూ పెట్టగలరా? అండ్ మానిటర్స్ కూడా అంతే. అదే క్లయింట్ మన దగ్గర నుంచి ఆశిస్తున్నప్పుడు క్లయింట్కి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయండి. మనం ఇవి ఇస్తాం, ఖచ్చితంగా మేము మీకు డెలివరీ చేయగలం. బట్ మీ దగ్గర ఆ టీవీ ఉందా, లేకపోతే మేము ఇచ్చి వేస్ట్. ఆ తర్వాత ప్లే అవ్వకపోతే మళ్ళీ మీరు ప్లే అవ్వట్లేదు, మీరు ఏం చేశారు, మా డబ్బులని తినేశారు అంటారు. సో క్లయింట్కి ముందే అన్నీ చెప్పండి అన్నమాట. ఇది అవుద్ది, ఇది అవ్వదు,
అవ్వదంటే ఓకే ఫైన్ మానేయండి. వాళ్ళ దగ్గర ఉందనుకో ఓకే 1080 ప్లే సిస్టమే ఉందనుకో అదే అవుట్పుట్ ఇవ్వండి. లేదు 4K ప్లే అవుద్ది అన్నారు అనుకో 4K ఇవ్వండి. లేదు ఒడియమ్మ నా దగ్గర 6K ప్లే కూడా ప్లే అవుద్ది, 8K కూడా ప్లే అవుద్ది అంటాడు. ఓకే సరే ఇవి అవుట్పుట్ ఛార్జ్ కూడా అలాగే తీసుకో. 8Kకి ఒకలా ఛార్జ్ చేయాలి, ఎందుకంటే దానికి కార్డ్స్ ఎంత పడతాయి అవి కూడా చూడండి. బట్ మన జనరల్గా చెప్పాలంటే ఇక్కడ మన హైదరాబాద్లో ఎవడో 8K తీయడు, ఇంకా 8K తీసి వాళ్ళు ఎవరు రాలా, 4K తీరు మ్యాక్సిమం చెప్పాలంటే. రెగ్యులర్ వీడియో తీసారంటే అందరూ ఫుల్ హెచ్డీయే తీస్తారు. అవి కూడా ఈ కెమెరా మీద చాలా తక్కువ మంది తీస్తారు, మిర్రర్లెస్ కెమెరా మీద. ఎక్కువ ఆ NX100 Z150 వాటి మీదే తీస్తారు ఫుల్ హెచ్డీ కూడా. అర్థమవుతుందా? వీటి మీద తీసి అంత సీన్ ఇంకా రాలేదు జనాలకి. అది రావాలంటే కొంచెం టైం పడుతుంది, అర్థమైందా? సో ఇంకా ఆ NX100 Z150 మీద నడుస్తూ ఉంటుంది ఇంకా ప్రపంచం కొంతకాలం నన్ను అడిగితే. అది నడుస్తూ ఉంటుంది, అది కొంతకాలం అయ్యాక మేబీ చేంజ్ అవ్వచ్చు. బట్ క్లయింట్ అడిగాడు అనుకో, ఖచ్చితంగా మిర్రర్లెస్ మీద తీయాలని అడిగాడు అనుకో క్లయింట్, ఓకే తీయచ్చు, ఏం ప్రాబ్లం లేదు. బట్ ఏం చేయాలంటే దానికి ఒక ఛార్జ్ అవుతుంది, మీకు Z150 మీద తీస్తే ఒక ఛార్జ్ అవుతుంది, NX200 మీద తీస్తే ఇంకో ఛార్జ్ అవుతుంది అంటే అని క్లియర్గా చెప్పండి. అలా కాకుండా వాళ్ళకి ఏం చెప్పకుండా, కస్టమర్కి ఏం చెప్పకుండా, అరే బాబు ఏదో తీసేద్దాం, ఏదో కస్టమర్ మనోడే మనం ఏం చెప్తే తినేస్తాడు అనుకుంటే ఏమవుతుంది, డబ్బులు కాడికి వచ్చేసరికి పెంట అవుతుంది. ఒక కస్టమర్కి అన్నీ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏదైనా సరే మీరు ఒక కస్టమర్ని డీల్ చేస్తున్నారంటే అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు కెమెరాలో ఎలాగ డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి, ఆ వేరియేషన్స్ వల్ల మనకి ఏది కావాలి చూసుకుని తీసుకోవాలని చెప్తున్నాను అనమాట. ఇప్పుడు కెమెరాలో 4K ఎత్తాడు, 6K ఎత్తాడు, 8K ఎత్తాడు. సో అవన్నీ ఆ రేంజ్ క్లయింట్స్ మన దగ్గర ఉన్నారా లేరా అనేది చూసుకుని తీసుకోండి అనమాట. అర్థమైందా? ఆ రేంజ్ క్లయింట్స్ మన దగ్గర ఉండకపోవచ్చు. 4K అంటే ఇప్పుడు వాడు తీయించుకుంటున్నారు కొంతమంది, ఎక్కువ మంది కాదు కానీ తీయించుకుంటున్నారు. బట్ ఇంకా 1080లోనే మ్యాక్సిమం క్రౌడ్, 90% క్రౌడ్ 1080లోనే నడుస్తుంది. అర్థమవుతుందా? ఇంకా 6K 8K అంటారా, అప్పుడే స్కోప్ లేదు దానికి. 6K 8Kకి ఇంకా స్కోప్ లేదు. ఏదో సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి స్కోప్ ఉందేమో కానీ వీటికైతే స్కోప్ లేదు. ఇంకా ఎవరికైనా తీయించుకుంటే ఫుల్ హెచ్డీ తర్వాత 2Kలో తీయించుకోవచ్చు. బట్ 2K ఇవ్వడు కెమెరా వాడు, ఏమి ఇవ్వడు, ఓన్లీ ఫుల్ హెచ్డీ ఇస్తాడు, డైరెక్ట్ 4K ఇస్తాడు. కొన్ని కెమెరా మేబీ లైక్ పానాసోనిక్ అండ్ నికాన్లో కూడా ఇస్తాడు అనుకోండి 2K తీయడానికి. దీంట్లో అయితే ఇవ్వలే 2Kలో తీయడానికి, ఫుల్ హెచ్డీ దాని తర్వాత 4K. A7S3 అప్డేట్ వచ్చిందండి, తెలుసా మీకు? ఏంటనుకుంటున్నారు? ఇప్పుడు 4K తీస్తే ఫుల్ 4K రాదు మనకి. అంటే ఎంత వస్తుంది, 2160 × 3840 వస్తుంది. అది తీసుకుంటే మేబీ ఇంకా రెజల్యూషన్ ఎక్కువ వస్తుంది అనమాట, అంటే సినిమా 4K వస్తుంది. సో అది వచ్చిందంట, అప్డేట్ వచ్చిందంట A7S3. సో ఎవరన్నా వీడియో సెంట్రిక్ తీసుకోవాలంటే 4K దాంట్లో వచ్చింది, FX3 కూడా వచ్చిందంట. సో అప్డేట్స్ వల్ల కెమెరా ఇంకా దానికి చాలా బాగుంటుంది A7S3 వీడియోకి. ఎందుకంటే 4K కంటే బెస్ట్ ఏం లేదండి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న టైంలో 4K కంటే బెస్ట్ ఏం లేదు అది. సో దాని ప్రకారం మీరు చేసి ఇవ్వండి క్లయింట్కి, ఓకేనా? అండ్ నికాన్ గురించి ఇంకా చెప్పాలంటే, నికాన్ ఏంటంటే రెడ్ కంపెనీని తీసుకున్నది. సో తీసుకోవడం వల్ల మేబీ ఫ్యూచర్లో ఇంకా మంచి కెమెరాస్ రావచ్చు, వస్తాయి. ఇంకా బేవచ్చమైన క్వాలిటీస్ ఉన్న కెమెరాస్ ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే రెడ్ అనేది సినిమా కెమెరా కాబట్టి దాని యొక్క ఫీచర్లు దీంట్లో యాడ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో బట్ అఫోర్డబుల్గా చేయగలరా లేదా కంపెనీ అనేది మనం చూడాలన్నమాట. అండ్ ఫ్యూచర్లో ఇంకా సోనీ, నాకు తెలిసి సోనీ వాళ్ళు కూడా కాంపిటీషన్గా రిలీజ్ చేస్తారు నాకు తెలిసి. ఈ సంవత్సరం ఆగస్ట్ వస్తుంది కదా, ఆగస్ట్కి ఏదో ఒక భారీ కెమెరా వస్తుంది నాకు తెలిసి. చూద్దాం, ఆగస్ట్ ఒక కెమెరా రిలీజ్ చేస్తారు, మళ్ళీ మేబీ దీపావళికో ఎప్పుడుకో మళ్ళీ ఇంకో కెమెరా వస్తుంది. సో ఏమేమి రిలీజ్ చేస్తారు ఈ సంవత్సరం చూద్దాం సోనీ.
కెనాన్ ఏం రిలీజ్ చేస్తా చూద్దాం. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.